నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇది హిస్టారిక్ విజయం, నేనెప్పుడు చూడలేదని తెలిపారు. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలుపెట్టారు. ప్రజలకు శిరసు వంచి ధన్యవాదాలు చెబుతున్నాను. గత 5 ఏళ్లలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారు. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి, ఏది శాశ్వతం కాదన్న చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయని తెలియజేశారు. టీడీపీ చరిత్రలో, ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలని తెలిపారు. 1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రజల వద్ద నుంచి రియాక్షన్ వచ్చిందని తెలిపారు. ప్రజలు స్వేచ్ఛని కోల్పోయారు. అందరం కలిసాం, ఎన్నికల్లో పోటీ చేశాం, కంచుకోటలు బద్దులు చేశాం, మెజారిటీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ఎన్నికలు ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావటం లేదని తెలియజేశారు. నిద్రలేని రాత్రులు గడిపాం, జై జగన్ అనుకుంటే చంపేస్తామన్నారు. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తల్ని ఎలా మరవగలమని ప్రశంసించారు. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేస్తే కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్ స్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు. ఈ కమిట్మెంట్ ని ఏ విధంగా వర్ణించాలో నాకైతే అర్థం కాదు. ఏ విధంగా వాళ్ళని అభినందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. అనేక ఎన్నికల్లో అనేక అనుభూతులు చూశాం. కానీ మేము అన్ని ఎన్నికల కంటే ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్లి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని వర్పించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. అంటే అధికారంలో భాగస్వామ్యం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆత్మీయ సమావేశమైన పవన్ ఈ సమావేశంలో పవన్ గెలుపు కోసం కృషి చేసిన వర్మను అభినందిస్తూ తీర్మానం చేశారు. సమావేశంలో వర్మను ఆలింగనం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ ను సాల్వా కప్పి సన్మానించారు వర్మ. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేల ఆత్మీయ సమావేశంలో కీలక కామెంట్స్ చేశారు. త్వరలోని జనసేన పార్టీ కార్యాలయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుందని తెలియజేశారు. ఏపీ ఇప్పుడు దేశానికి కీలకమైందని తెలిపారు. అందరి సహకారంతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచాం. పోటీ చేసిన అన్ని సీట్లను గెలిచిన పార్టీ ఇప్పటి వరకు లేదు. దేశంలో ఈ తరహా విజయాన్ని దక్కించుకుంది జనసేన పార్టీ మాత్రమేనని తెలిపారు. పవన్ కు అంత మెజారిటీ వస్తుంది, ఇంత మెజారిటీ వస్తుందని అంటుంటే నాకంటే కొందరు ఎమ్మెల్యేలకే ఎక్కువ మెజార్టీలు వచ్చాయి. ప్రజలు బలమైన మార్పు కోరుకోబట్టే ఇలాంటి తీర్పు ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మన కోసం పనిచేసిన తెలుగుదేశం వర్మ గారిని గుర్తించడం అంటే మన కోసం పనిచేసిన తెలుగుదేశం నాయకులందరికీ, భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా నా పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే జన సైనికులకి ప్రత్యేకించి
మీరు పడ్డ శ్రమ, కృషి మేము మర్చిపోలేం. మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటాం. మీ భవిష్యత్తు కానీ మీ బాధ్యత మీకు ఎలా ఉండాలనేది మేము గుండెలో పెట్టి చూసుకుంటాం. అలాగే మా ఆడపడుచులకి, వీర మహిళలకి, యువతులకి జనసేన కోసం మీరు పడ్డ శ్రమ మేము మర్చిపోలేం. మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ శ్రమని, మీరు చేసిన ఈ కృషిని మేము మర్చిపోం. మీ ఆశయాలని మీరు దేనికోసమైతే పనిచేసేటట్టు ముందంటే తీసుకెళ్తాం. ఈ జనసేన కార్యాలయం ఇంకొద్ది రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనింగ్ ఆఫీస్ అవ్వబోతుంది, రెడీ అవబోతూ ఉన్నది. మనకి రాష్ట్రంలో ఈ నలుమూలలు ఎవరు వచ్చినా కానీ దానికి తెరుచుకొని ఉంటాయి తలుపులు. ఇప్పుడు నా కోరిక ఏంటంటే 24 గంటలు పనిచేయాలి ఆ ఆఫీసు. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఎవరికి ఏ సమస్య వచ్చినా అది ఉండేలా. చాలా కష్టసాధ్యమైన విషయం. కష్టసాధ్యమైతే సాధించాం ఈ రోజున. దాన్ని కూడా సాధిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నేను 6 ప్రత్యేకించి చెప్పాను. విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. ఈ 6 అంశాల మీద మొదటి ప్రత్యేకమైన దృష్టి పెట్టి దీని మీద ముందు ప్రజలకి భరోసా కల్పించిన తర్వాత మిగతా అన్నిటి అంశాల మీద ముందుకు తీసుకెళ్దాం. అలాగే నేను ఢిల్లీ వెళ్తున్నాను ఇప్పుడు PM గారిని NDA మీటింగ్కి. వచ్చిన తర్వాత ఆ రోజు మనం ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికబద్ధంగా ముందడుగు వేస్తున్నామని ఏలూరు పార్లమెంటు సభ్యులు పొట్ట మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా పోలవరం, ఉంగుటూరు, నూజివీడు నియోజకవర్గాల్లో ఫ్యాక్టరీల స్థాపనకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేసినందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, నిరుద్యోగులు, యువత ఎక్కువగా ఆదరించారని, అందరికీ మేలు చేసేందుకు కానీ ఎంపీగా పోటీ చేసినప్పుడు జిల్లాని ఏ విధంగా అయితే అభివృద్ధి చేస్తానని తెలిపాను, అంతకు మించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎంపీగా తనని గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు ప్రజలు హై మెజారిటీగా నన్ను గెలిపడం జరిగింది. అందరికీ, ఏలూరు ప్రజలందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు, అలాగే నమస్కారాలు. ఇవాళ నేను మీ అందరికీ చెప్పిన పనులన్నీ కూడా చేస్తానని మీ అందరికీ తెలుపుకుంటున్నాను. ఇవాళ అప్పుడే ఒక ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి పోలవరంలో సంబంధించి ఇప్పుడు సర్వేకి వెళ్ళారప్పుడే అక్కడ 800 ఉద్యోగాలు ఇచ్చేదానికి ఆ ఫ్యాక్టరీ వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు. దాని గురించి ఇవాళ సార్ని కలవడం జరిగింది. మాట్లాడితే పర్మిషన్ల గురించి చెప్తే మీరు వాళ్ళ కంపెనీ వాళ్ళని అన్నీ చేసుకోమనండి, మనం పర్మిషన్స్ చేద్దామని కూడా సార్ అప్పుడే చెప్పడం జరిగింది. అలాగే ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీ నెదర్లాండ్ నుంచి ఒక కంపెనీ వాళ్ళు మాట్లాడారు నాతో. ఎలక్షన్ బిఫోరే మాట్లాడాము. వాళ్ళందరూ శాటిలైట్ సర్వే చేసుకున్నారు. వాళ్ళు కూడా ఈ వారంలోనూ వచ్చే వారంలో సర్వేకి వస్తారు. వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళకి సూటబుల్ అవుతే వాళ్ళ ఎన్విరాన్మెంట్ ప్లస్ ఒక వాటర్ అవైలబిలిటీ అన్నీ కూడా సెట్ అయితే వాళ్ళు కూడా పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. అది వస్తే 2800 ఉద్యోగాలు వస్తాయి. అలాగే బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నూజివీడులో పెట్టడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు బెంగళూరు కంపెనీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. వాళ్ళు కూడా నూజివీడులో పెడతారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ 300 పైన ఉద్యోగాలు వేయడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఈ వచ్చే సంవత్సరంలో ఈ 3 ఫ్యాక్టరీలని స్టార్ట్ చేయడానికి అప్పుడే మేము మాట్లాడుతున్నాము. అలాగే ఇవాళ వందే భారత్ స్టాప్ ఓవర్ చెప్పాము. దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది. అదేంటంటే విజయవాడలో ఇక్కడి నుంచి 70 కిలోమీటర్లోనే ఉంది కాబట్టి స్టాప్ ఓవర్ ఎట్లా చేస్తారనేది ఇది ఉంది. బట్ నేను ఇప్పుడు రైల్వే మినిస్టర్ గారు ఎవరు ఉంటారో వాళ్ళకి లెటర్లు ఇవ్వడం అప్పుడే ప్రిపేర్ చేసి వాళ్ళకి లెటర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చింతలపూడిలో కూడా ఒక రైల్వే లైన్ ఎప్పుడో నుంచి ఆగిపోయిన రైల్వే ఉంది. అది కూడా ఈసారి లెటర్ పెడతాను. ఈ 2 లెటర్లు రైల్వే డిపార్ట్మెంట్కి పెట్టి మా ఫాలోఅప్ ఉంటుంది దాని మీద. దాన్ని కూడా ఎంతో అగ్రెసివ్గా ఫాలోఅప్ చేసి దాన్ని కూడా తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఏలూరు స్పెషల్ స్టేటస్ గురించి మా టీంకి చెప్పాను. అది ఏంటి, ఎలాగ నా వల్ల ఎంత అవుతుందో అంత చేస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. సార్, చింతలపూడి నియోజకవర్గానికి నిరుద్యోగ యువతకి ఏదైనా పరిశ్రమ వస్తుంది? అదే ఇప్పటికి 3 పరిశ్రమలు వాళ్ళకి
ఒకటి ఉంగటూరు వాళ్ళకి ఇది ఉంది, ప్లస్ ఒకటి ఇక్కడ పోలవరం ఒకటి న్యూజువీడు ఒకటి, ఈ 3 వాళ్ళకి అనుకూలంగా చూపించారు. చింతలపూడి కూడా వర్కౌట్ చేద్దామని నేను 7-8 పరిశ్రమలు తీసుకొని వద్దామని వర్కౌట్ చేస్తున్నాను. అది ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క పరిశ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే పరిశ్రమలకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కరెంటు కావాలి, నీళ్లు కావాలి. ఏదైనా పరిశ్రమలకి ఇప్పుడు ఉంగటూరులో పెట్టే పరిశ్రమకి కరెంట్ కావాలి, విపరీతంగా కరెంట్ కావాలి వాళ్ళకి అక్కడ సూటబుల్ అవుతుందని వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. యాక్చువల్లీ వాళ్ళు కర్ణాటకలో ఎక్కడో షూమగ్గ దగ్గర పెట్టాలని వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే కాదు అని నేను వాళ్ళతో మాట్లాడి ఇక్కడ తీసుకొని వస్తున్నాను. వాళ్ళకి కూడా అన్ని అనుకూలంగా ఉండాలి కదా, ఇండస్ట్రీ పెట్టేటోళ్ళకి కూడా అన్ని అనుకూలంగా ఉండాలి. ఇప్పుడు పోలవరం దగ్గర పెట్టే ఇండస్ట్రీకి వాళ్ళకి 16 లక్షల లీటర్లు ఎవ్రీడే వాటర్ కావాలి. సో అక్కడ ఉండే వాటర్, గోదావరి వాటర్లో వాళ్ళకి ఏమైనా సూటబుల్ అవుతుందని వాళ్ళు చెక్ చేస్తున్నారు. అప్పుడే ఫీల్డ్లోకి కూడా వెళ్ళిపోయారు వాళ్ళు. సో అన్నీ కూడా వాళ్ళకు కూడా పరిశ్రమలకి వాళ్ళకి సూటబుల్ అవ్వాలి కాబట్టి ఆ రకంగా చింతలపూడిలో కూడా ఏ పరిశ్రమ వాళ్ళకి సూటబుల్ అవుతుందో చూసి అది కూడా వర్కౌట్ చేస్తాం. నాకు తెలిసి పవర్ ప్లాంట్కి సూటబుల్ అవుతున్నట్లు కనబడుతుంది చింతలపూడి. చూద్దాం, పవర్ ప్లాంట్లు కూడా మన రాష్ట్రంలో చాలా వరకు రావాల్సినట్టు ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్లు ఏమైనా ఒక పవర్ ప్లాంట్ మన దగ్గర కూడా చింతలపూడిలో పెట్టడానికి వర్కౌట్ చేద్దాం. అది కరెక్ట్గా నేను చెప్పట్లేదు, ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే కదా ఇవన్నీ కూడా నేను ఎలక్షన్ ముందు మాట్లాడినట్టు కాబట్టి ఎలక్షన్ అయిపోయినాక ఇప్పుడు ఏమేమి పనులు చూసి మాట్లాడదాం. ఈసారి ఏలూరులో నేను ఏమేమి చెప్పాను, ఎందుకంటే ఏలూరులో నేను అందరి దగ్గర ఒక నమ్మకం సాధిస్తే చాలు అనేది నా ఇంటెన్షను. వాళ్ళ గుండెల్లో ఎప్పుడూ ఉండిపోతాను. ఆ రకంగానే నేను ప్లాన్ చేస్తున్నాను, ఆ రకంగానే పనులు చేస్తున్నాను, అందరికీ తెలుపుకుంటాను. ఏలూరు జిల్లాలో 2024 ఎన్నికల సందర్భంగా ఏలూరు జిల్లాలోని 7 నియోజకవర్గాలతో పాటు ఏలూరు పార్లమెంటు స్థానాన్ని సైతం తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి అభ్యర్థులు గెలుపొందారని ఏలూరు జిల్లా తెలుగు యువజన నాయకుడు గణేష్ యాదవ్ తెలిపారు. ఏలూరులోని ఎంపీ కార్యాలయంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఇప్పటికే కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఎన్నికల సందర్భంగా ఎంపీ మహేష్ యాదవ్ ఇచ్చిన హామీల ప్రకారం 7 నియోజకవర్గాల అభివృద్ధికి అదేవిధంగా ఏలూరుకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే విధంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఒక ఫ్యాక్టరీ స్థాపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. పనిచేశారు కాబట్టి మీ టీము ద్వారా మీకు 110 నుంచి 127, 130 వరకు వస్తాయి అన్నారు కదా, దాని మీద మీ స్పందన ఏంటి? మేము ఎలాగైతే చెప్పామో ముందే మీకు 110 నుంచి 130 స్థానాలు టీడీపీ కూటమి కైవసం చేసుకుంటుందని అదే ప్రకారంగా వచ్చిన సీట్స్. ఎందుకంటే ఇది తెలుగు ప్రజలు అందరి విజయం. ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూటమికి ఓటేసి గెలిపించారు. మెజారిటీ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా? కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేసామండి. ప్రతి ఇంటర్వ్యూ ఛానల్స్లో ఇచ్చిన ప్రతి దాంట్లోనే చెప్పాం 1 lakh మెజారిటీ అనేది కంపల్సరీ క్రాస్ అవుతుందని చెప్పాం. 1,50,000 నుంచి 2 లక్షల ఓట్లతో పుట్టా మహేష్ యాదవ్ గారు గెలుస్తున్నారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏదైతే చెప్పామో అదే జరిగింది. పుట్టా మహేష్ యాదవ్ గారు ఏదైతే చెప్పారో పారిశ్రామిక అభివృద్ధి తీసుకొచ్చి ఉపాధి అనేది ఉద్యోగాలు ఇచ్చి కల్పిస్తామని ఏదైతే చెప్పారో అది కంపల్సరీగా 101% నెరవేరుస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకమైనా సరే అవసరం వచ్చినా కూడా పార్టీ ఆఫీస్ వచ్చి సమస్యలు తెలియజేసుకున్నట్లయితే మొత్తం ఏలూరు పార్లమెంట్లోని అందరి ప్రజలు తెలియజేసేది ఏంటంటే ఏ సమస్య ఉన్నా సరే పుట్టా మహేష్ యాదవ్ గారు కంపల్సరీగా దాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్పారు గెలవకముందు, ఇది నాకు సంబంధించిన సమస్య ఏలూరే కాదు ఢిల్లీలో అయినా సరే నేను చేసి పెడతానని చెప్పారు. మీరు అందరూ ప్రస్తుతాన్ని గమనించుకుని అది ఏ పార్టీ అయినా, అది టీడీపీ పార్టీ అవనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ అవనండి, కమ్యూనిస్ట్ పార్టీ అవనండి, ఏదైనా సరే కూడా ఏ పార్టీ అయినా సరే ఏ సమస్యనైనా సరే పుట్టా మహేష్ యాదవ్ గారు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గెలిచే ఊరికే ఎన్నికలు అనేవి, గెలిచిన తర్వాత అందరూ ఒకటే, ప్రజాస్వామ్యంలో అందరికీ పథకాలు అనేవి ఇస్తారు. యువతకు ఉద్యోగాలు కల్పించడానికి మీరు ఎంతలా కృషి చేస్తున్నారో మొన్న చెప్పారు, అది ఇప్పుడు నెరవేర్స్తాక రెడీగా ఉన్నారా? అఫ్కోర్స్ అండి, 101% చేయడానికి పుట్టా మహేష్ గారు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ టీం అనేది వర్క్ చేస్తుంది. ఇండస్ట్రీస్ అనేవి రావడానికి ఉంది. పుట్టా మహేష్ గారు ఆల్రెడీ ఒక ఇండస్ట్రీ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇక్కడ ఏలూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో. ఏలూరు దగ్గరలో గుంటూరు దగ్గర నుంచి ఒకటి వస్తున్నారు. ఏలూరులో కూడా పెడతారు. ఏలూరు దగ్గర నుంచి దెందులూరు కాన్స్టిట్యున్సీ కూడా వెళ్తారు. దెందులూరు కాన్స్టిట్యున్సీలో కూడా. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం రంగాపురం గ్రామంలో చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఘన విజయం సాధించి సత్యనారాయణ స్వామి గుడిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. తనకు ఓటు వేసి గెలిపించిన అందరికీ నా నియోజకవర్గం మొత్తానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో
ఫలితాలు చూసినట్లయితే ప్రజల తీర్పు అంతా కూడా ఎన్డీఏనే కోరుకుంది. సంక్షేమం ఒకటి కాదు, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని చెప్పి ప్రజలు చాలా క్లియర్గా ఓట్ని వినియోగించుకొని చెప్పడం జరిగింది. మరి ఇంత భారీ మెజారిటీ రావడం రాష్ట్రమంతా అందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి ఉద్యోగస్తులు కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, కానివ్వండి, సంక్షేమం పేరుతో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రజలు మోసం చేసి అభివృద్ధి దూరం చేశారు. అంతా కూడా ప్రతి గమనించి మరి ముక్తఖండంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అయితేనే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ భారీ విజయాలు చేకూర్చారు. అదే క్రమంలో నన్ను చింతలపూడి నియోజకవర్గానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ప్రకటించడం జరిగింది. ఈ రోజున వచ్చిన ఫలితాలు చూస్తే 27,000 పైగా మెజారిటీ రావడం జరిగింది. ఈ విషయంలో మరి ప్రతి ఒక్కరికి కూడా చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మరి నా సొంత మండలం లింగవరం మండలంలో ఈరోజు రంగాపురంకి వచ్చి మరి ఇక్కడ భగవంతుని దర్శించుకొని ర్యాలీని చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీరు ఇచ్చిన ఈ ఘన విజయాన్ని నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోను. తప్పకుండా రంగాపురం ప్రజల్ని, రంగాపురం నాయకుల్ని నేను మరి కావాల్సింది నేను తప్పకుండా వారికి చేయడానికి కృషి చేస్తాను. మరి మరొకసారి ఈ విజయం మనందరిది. ఈ విజయం మరి వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతను జగన్నింటికి మరి ఇచ్చిన విజయాన్ని తప్పకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు తప్పకుండా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన మరణ ఇచ్చి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా తప్పకుండా చేస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం తొమ్మాండ్రగూడెం గ్రామంలో అంబరాన్ని అంటిన సంబరాలు. చింతలపూడి నియోజకవర్గం కూటమి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ భారీ మెజారిటీతో గెలవడంతో కొట్టండి జైజేలు, కట్టండి ఫ్లెక్సీలు అంటూ కూటమి కార్యకర్తలు, పార్టీ నాయకులు బైక్ ర్యాలీతో రంగాపురం వరకు వెళ్లి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కంచనగూడెం గ్రామంలో చిరుతపులి హల్చల్ చేసింది. అదే గ్రామంలో పీక నాగేశ్వరరావుకు చెందిన లేఖ దూడపై చిరుతపులి దాడి చేసింది. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా ఫారెస్ట్ అధికారులు చిరుతపులిని గుర్తించి పట్టుకోవడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.